శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నేను దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి యొక్క చక్కటి మాటను చదువుకుందాం. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24వ వచనము. అలెగ్జాంద్రియా వాడైన అపోల్లో అను యొక్క యూదుడు ఎఫెసుకు వచ్చెను. అతడు విశ్వాసము యందును లేఖముల యందు ప్రావీణుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును ప్రియమైన సహోదర సహోదరులారా, అపోల్లో గురించి చాలా రంగాలలో మనము ఉపయోగించుకోవచ్చు, ధ్యానించవచ్చు. అతడు విద్వాంసుడు అన్నటువంటి మాట ఇహలోక సంబంధమైనటువంటి జ్ఞానం గురించి చెప్పబడింది. అపోల్లో ఈ లోక సంబంధిగా విద్వాంసుడు. అపోల్లో చదువు సంధులు లేనటువంటి పామరుడైతే కాదు, బాగా చదువుకున్నటువంటి వ్యక్తి, విద్వాంసుడు కూడా. అంతేకాదు అపోల్లో లేఖనాలను కూడా చాలా బాగా చదివాడు, వాటిలో ప్రావీణ్యాన్ని కూడా సంపాదించుకున్నాడు. అవును, విజ్ఞానంతో పాటు అపోల్లోలో దేవుని యొక్క ప్రేమ చాలా ఎక్కువగా అత్యధికంగా ఉండేది. అంతేకాదు ఆరాధన యందును భయభక్తుల యందును కూడా కలిగి ఉన్నాడు. ప్రియులారా, దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అన్నటువంటి ఆశతో అతని హృదయం మండుతూ ఉండేదన్నమాట. తత్ఫలితంగా అతడు మొదటి దశాబ్దపు శాఖంలో దైవ సేవకులతో కూడా అగ్రమైనటువంటి సేవకులతో పనిచేస్తాడు. ఈరోజు క్రైస్తవ యువకులు అపోలోను చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ప్రియులారా, ఈ తరపు క్రైస్తవ యువతుల్లో ఒక విచిత్రమైనటువంటి వైఖరి కనిపిస్తోంది. యవ్వన ప్రాయంలో రక్షణ పొందగానే ఇక నేను చదువు మానేస్తాను అని కొంతనంటే, కొందరు ఉద్యోగాన్ని మానేస్తానని మరికొందరు అంటారు. నేను పెళ్లి చేసుకోనని కూడా మరికొందరు ముండకేస్తున్నారు. ప్రియులారా, దాంతో వారి తల్లిదండ్రులు ఎంతో మానసికంగా క్షోభకు గురి అవుతున్నారు. అవును, ఒకప్పుడు నా బిడ్డలు రక్షింపబడాలి అని ఆశించిన తల్లిదండ్రులే తమ బిడ్డల వింత తీర్మానాలు చూసి కంగు తింటూ ఉంటున్నారు. అవును, నూతనంగా రక్షింపబడిన యువకులు సహజంగానే దేవుని పట్ల అత్యాసక్తి కలిగి ఉంటారు. ఈ లోకం అశాశ్వతం కనుక ఈ లోకంలో ఏం సంపాదించినా అది వ్యర్థమే. ఈ లోక జ్ఞానం వ్యర్థం, ధనం వ్యర్థం, సుఖం వ్యర్థం, కీర్తి వ్యర్థమే, ఆస్తిపాస్తులు అన్నీ వ్యర్థమే. ప్రియులారా, అవును, ఈ లోకంలో ఉన్నటువంటి సమస్తం కూడా వ్యర్థము అన్నటువంటిది మనం ధ్యానించాలి. అలాంటప్పుడు ఈ లోకంలో ఉన్నంత కాలము దేవుని పట్ల, దేవుని యొక్క ఆశ పట్ల, నూతనంగా రక్షింపబడుకున్న వారు దేవుని యొక్క సహజ వాక్యాన్ని అందరికీ అందించేలాగా ప్రయత్నించాలి. అందరూ కూడా అపోలో లాంటి సాక్ష్య జీవితాన్ని పొందుకోవాలి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దీవించినటువంటి ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా ప్రభా విద్వాంసులుగాను తండ్రి అనేకమైనటువంటి సేవ పరిచర్యలో అనుభవ జ్ఞానాలను పొందుకొని ముందుకు సాగుటకు సహాయం చేస్తారని శ్వాసంగా నమ్ముచు చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.